హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఆదివాసీలకు లిపి లేదు అని ఈ దేశంలో నానుడి. కానీ భాషా శాస్త్రవేత్తలు, చిత్రకారులు వీటిని వెలికి తీసి వీటిపై సూక్ష్మ స్థాయి పరిశోధనలు జరిపితే ఈ దేశంలో రాతి చిత్రాలకు కూడా ఒక భాష ఉంది. దాని నుండే సింధు నాగరికత లిపి ఆవిర్భావం చెందింది అని అర్థమవుతుంది. ఆ మూల భాష కోయగోండు భాష అనేది కూడా స్పష్టమవుతుంది. భారతదేశ నైసర్గిక స్వరూపంలో దక్కన్ పీఠభూమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్తరాన ఉన్న హిమాలయ పీఠభూమి మొదలు మధ్య భాగంలో మాల్వా పీఠభూమి, తూర్పు చోట నాగపూర్ పీఠభూమి కంటే ఎక్కువగా ప్రాచీన యుగం, మధ్యశిలాయుగం ఆనవాళ్లు డక్కన్ పీఠభూమిలో చూడవచ్చు. ఈ పీఠభూమిలో అతి ముఖ్యమైన మూల బిందువు గోదావరి నది. దీని పరివాహక ప్రాంతంలో దట్టమైన అడవులు, కొండలలో అనేక చారిత్రక ఆనవాళ్లు, పురావస్తు కట్టడాలు, ఆది మానవులు నివసించిన కొండ గుహలు అవశేషాలను తన గర్భంలో దాచుకుంది. అందులో ప్రధానంగా భవిష్యత్ తరాలకు నాటి జీవన విధానాన్ని తెలియజేయటానికి గాను చేసిన తొలి ప్రయత్నంలో భాగంగా ఆకుపసర్లతో ముదురు ఎరుపు రంగు, లేత పసుపు రంగు, తెలుపు రంగుతో ఇసుకరాయి గుణం కలిగిన రాతి చిత్రాలను మనం చూడవచ్చు. అటువంటి అనేక చారిత్రక మూలాలను ఈ తెలంగాణ గడ్డపై అన్వేషణలో భాగంగా సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం ఇటీవల కాలంలో క్షేత్ర పరిశోధన చేసి కొత్తగా కనుగొన్న రాక్ షెల్టర్ల వివరాలను ఈ వ్యాసంలో వివరిస్తాను. 1600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఏటూరు నాగారం వన్యప్రాణి పులుల సంరక్షణ కేంద్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాలకోయ గ్రామం పక్కన అటవీ ప్రాంతంలో దామర్లగుట్టపై మధ్యశిలాయుగం నాటి రాతి చిత్రాల సైటును 12 మంది సభ్యులు గల పరిశోధనా బృందం ఛేదించింది. కొన్ని వేల సంవత్సరాల నాటి రాక్ షెల్టర్లను బయటకు తీసి 7 గంటల పాటు అధ్యయనం జరిపించారు. అందులో ప్రధానంగా ఇది పూర్వం కోయ ఆదివాసీలు చేసిన లిపిగా నిర్ధారించారు. ఇందులో మొత్తం 3 రాక్ షెల్టర్లను గుర్తించారు. అందులో మొదటి షెల్టర్లో 12 రాతి చిత్రాలున్నాయి. ఈ రాక్ 20 మీటర్ల పొడవు, 15 మీటర్ల నిలువు ఎత్తులో ఉంది. ఇందులో కోయ సమాజంలోని 5వ గొట్టు, నుదిటి బొట్టు లిపి, త్రిశూలం, అఖండ భారతదేశం 18 దిక్కులను చూపించే సింబల్, ఆదివాసీ సమాజ గొట్లను తెలియజేసే చేతి గుర్తులు గుర్తించడం జరిగింది. 2వ షెల్టర్లో నాగపాముల పడగ ఇచ్చిన బొమ్మ ఉంది. దీనిని శివనాగులమ్మగా గుర్తించడం అనేది జరిగింది. 3వ షెల్టర్ 16 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇందులో ఉన్న లిపిలో కోయ సమాజంలోని 3వ గొట్టు వంశంలో కాకాడమరాజు కళ్ళకు గంతలు కట్టుకుని పగిడిద్దరాజు సమ్మక్కల కూతురు సారలమ్మని పెళ్లి చేసుకోవడం కోసం పెట్టిన స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టిన సందర్భం తెలుపుతుంది. ఇందులో బాణం బొమ్మ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే బొమ్మ సింధు నాగరికత లిపి మొహంజాదారో 413లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆదివాసీలు పూర్వం నూనెలను తయారు చేయడానికి ఉపయోగించినటువంటి గానుగ మొద్దు సింబల్ కనిపిస్తుంది. ఇది ఒక నిలువు గీతకు ఇరువైపులా పైన క్రింద 2 గీతలు ఉన్నాయి. ఒక తల్లికి 4 కొడుకులను తెలియజేసే బండిగిరికలో 4 గీతలు స్పష్టంగా ఉన్నాయి. నిలువు గీతలు 3, 3వ గొట్టు సింబల్ను తెలియజేస్తాయి. ఒక నిలువు గీతపై అడ్డగీత, దానిపై మళ్ళీ 4 నిలువు గీతలు 4వ గొట్టుని తెలియజేస్తాయి. తల భాగంపై నెమలి పింఛం వలె ఉన్న బొమ్మ నృత్య సందర్భాన్ని తెలుపుతుంది. ఒక బొమ్మలో నెలవంక గుర్తు 6వ గొట్టు బేరం బోయిన వంశంలో బంధం, ఇంటి పేరు గలవాడు బంధం వేసుకుని నివాసం ఉన్న సందర్భం తెలుపుతుంది. ఇవి ముదురెరుపు రంగులో ఇసుకరాయి గుణం కలిగిన ఏటవాలుగా ఉన్న నిలువు బండలపై అధిక వర్షాలు నమోదైన జల్లు పడని ప్రాంతంలో వేయటం జరిగింది. ఈ చిత్రాలకు ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ బొమ్మలు ప్రతి రోహిణి కార్తెకాలంలో భూమి లోపల భాగం అయి ఉన్న ఈ బండరాయి 10 గజాలు మెత్తబడుతుంది. ఈ సమయంలో బొమ్మలు తన రంగును మార్చుకుంటాయి. అంటే కోయ పూర్వీకులు ప్రకృతి అనుసంధానంగా ఈ లిపి నిర్మాణం చేశారు అని అర్థం. ప్రకృతిపై ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు అనడానికి సంకేతం ఇది. అందుకే ఇసుకరాయి గుణం కలిగిన ఈ రాతిపై ఆకుపసర్లతో బొమ్మలు వేయటం మూలంగా మే నెలలో వచ్చే ఋతుపవనాల ముందు భూగర్భ జలం పైకి వచ్చే క్రమంలో ఈ రాయి ఆ జలాన్ని పీల్చుకుని తనపై ఉన్న బొమ్మలకు నీటిని అందిస్తుంది. అప్పుడు ఆ బొమ్మలు మెరుస్తాయి. అలా వర్షాలు అధికంగా కురుస్తాయి అనే అంచనా వేస్తారు. ఒకవేళ భూగర్భ జలం తక్కువగా ఆ రాయికి అందితే ఆ బొమ్మలు
బొమ్మలు తక్కువగా కనిపిస్తాయి, అప్పుడు వర్షాలు తక్కువగా పడతాయని ప్రకృతిని అంచనా వేసిన శాస్త్రీయ జ్ఞానం నాటి ఆదివాసీలది. పైగా ఈ బొమ్మలు ప్రతి ఏడాది ప్రస్తుతం ఉన్న బండపొర ఊడిపోయి మళ్ళీ కొత్తగా బండపొరపై వాటంతట అవే ముదురు ఎరుపు రంగులో బొమ్మలు వస్తాయి. ఇలా ప్రతి ఏడాది మారటం జరుగుతుంది. దీన్ని బట్టి స్థానిక ఆదివాసీలు ఈ బొమ్మల మార్పుని నిర్ధారించుకొని ప్రకృతిని, కాలాన్ని అంచనా వేసి మెట్ట పంటలు లేదా వర్షాధార పంటలు వేయాలనేది నిర్ధారణ అయి పంటలు వేసుకుంటారు. ఇటువంటి రాతి చిత్రాలు భారతదేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భీంబెట్కా కొండ గుహల్లో చూడవచ్చు. వాటిని పురావస్తు శాఖ కూడా అనేక కోణాల్లో అధ్యయనం చేసింది. వాటిని తొలి ఆదిమానవులు వారి వేట జీవనం తెలపటానికి వేసిన ప్రాధాన్యత లేని బొమ్మలుగా కొట్టివేస్తున్నారు. కానీ వింధ్య సాత్సురా పర్వతాల నుండి గోదావరి లోయ గుండా బాదామి కొండ గుహలు, కర్ణాటక, తమిళనాడు వరకు వందలాది సైట్లు దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. కానీ అవి అర్థం లేని బొమ్మలు కాదు. ఆ రాతి చిత్రాలలో పూర్వ లిపి ఉంది, ఈ దేశ మూల చరిత్ర ఉంది అనేది గుర్తించాలి.